మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో మైన్స్ అధికారులు రంగప్రవేశం చేశారు. పొట్లపాలెంలో వైసీపీ నేత పేర్ని నానికి చెందిన గోడౌన్ను మైన్స్ అధికారులు పరిశీలించారు. గోడౌన్ నిర్మాణ సమయంలో ఎటువంటి సినిరేజీ చెల్లించకుండా ఇసుక తొలి మేరకు చేసినట్లు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు గోడౌన్ పరిశీలించిన మైనింగ్ అధికారులు 60,000 క్యూబిక్ మీటర్ల ఇసుకను గోడౌన్ స్థలం మేరకు వినియోగించారని ఫిర్యాదు చేశారు. ఇటీవల గోడౌన్లో 7,557 బస్తాల రేషన్ బియ్యం మాయంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A1గా పేర్ని జయసుధ, A6గా పేర్ని నాని ఉన్నారు. ప్రభుత్వ భూముల్లో మట్టి బుసుకను పెద్ద ఎత్తున తవ్వి గోడౌన్ నిర్మాణానికి వినియోగించారని ఆరోపించారు. గోడౌన్కు తాళాలు వేసి ఉండడంతో మైనింగ్ ఏజీ కొండారెడ్డి ఉన్నతాధికారులు సంప్రదించారు. మాయం కేసులో మైన్స్ అధికారులు రంగప్రవేశం చేశారు. పొట్లపాలెంలో వైసీపీ నేత పేర్ని నానికి చెందిన గోడౌన్ను మైన్స్ అధికారులు పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి. వరలక్ష్మి, ఇప్పటికే మనం చూసాము రేషన్ బియ్యంపై ఇప్పటికే అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. బెయిల్స్ కూడా రావడం జరిగింది. మరి మరోసారి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మైన్స్ అధికారులు తనిఖీలు చేశారు. గతంలో ఈ గోడౌన్ ప్రారంభించినప్పుడు ఆ కింద ఇసుకతో పాటు మట్టి అక్రమంగా తరలించారు. దానికి సంబంధించిన విచారణ కోసం వచ్చినట్టుగా ఇప్పటికే మైన్స్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆ సమయంలో పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి ఉండటంతో, తాళాలు లేకపోవడంతో అక్కడ ఉన్నతాధికారులను అడిగి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం పేర్ని నాని కుటుంబానికి ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి, అదేవిధంగా ఆ గోడౌన్కి సంబంధించి రోజువారీగా ఏదో కేసు అయితే నమోదవుతున్న పరిస్థితి. అయితే దీంట్లో ఇసుక అంటే దాన్ని ఇసుక తర్వాత బుసుక అని అంటారు. ఆ బుసుక ఆ పక్కన ప్రభుత్వ స్థలం నుండి అక్కడి నుంచి తరలించుకొచ్చారు, అక్రమంగా తరలించుకొచ్చారు, చాలా పెద్ద ఎత్తున తరలించారు అనేది కూడా ఒక అపవాదం ఉంది. అయితే దానికి సంబంధించి ఎంత తీసుకొచ్చారు, ఎంత అక్కడ ఫిల్లింగ్ చేశారు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా కొలమానంతో ఇది ఇచ్చేస్తారు అనేది కూడా మరో పక్కన ఉత్కంఠ మారింది. మరో కొద్దిసేపట్లో మళ్ళీ ఆ తాళాలు ఏ విధంగా తీసుకొని లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్న పరిస్థితులను ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా చెక్ చేస్తారు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది.